కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో ఆక్రమణలపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ చర్యలకు ఉపక్రమించారు. డ్రైనేజీలు, రహదారులను ఆక్రమించిన దుకాణాలను తొలగించడంతో పాటు రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా కొత్త ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ రైతు బజార్లో గురువారం పర్యటించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ డ్రైనేజీలు, రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను గుర్తించి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ఆక్రమణలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతు బజార్ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన స్టేట్ ఆఫీసర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్ మసీదు మరియు చర్చికి వెళ్లే మార్గంలో ఏర్పడుతున్న రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా విక్రయాల ఏర్పాట్లు, వినియోగదారుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. వ్యాపారులు ఉదయం 7 గంటల లోపు సరుకుల అన్లోడింగ్ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచనల మేరకు రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ అనుకూలంగా రైతు బజార్ అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డీసీపీ కృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ రైతు బజార్ని మనం విజిట్ చేయడం జరిగింది. మనం విజిట్ చేసే సమయంలో ఇక్కడ మనకి చాలామంది కూడా రైతులు కాని వారు కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది. బట్ వారు ఏంటంటే ఏదైతే మన షాప్ ఇచ్చామో ఆ షాపులు కాకుండా రోడ్డు మొత్తం డ్రైన్ కూడా ఆక్రమించి ఎదుర్కొచ్చేస్తున్నారు. దానివల్ల డ్రైన్ ఫ్లోయింగ్ ఆగిపోతుంది. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే దయించి అందరూ కూడా రైతు బజార్కి ఎవరిని కూడా ఇబ్బంది పడతాకి కాదు, ముందుగా ఎంకరేజ్మెంట్ తొలగించుకోండి. ఎంకరేజ్మెంట్ తొలగించుకొని మన రైతు బజార్లోకి వచ్చిన ప్రజలకి ఇబ్బంది ఏమీ లేకుండా చేయవచ్చని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన రైతు బజార్కి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా ఆఫ్టర్ 7 లోనికి రాకుండా చూడాలి. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది, పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఈ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రైను లోనికి పెట్టేయడం వల్ల డ్రైన్ క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డ్రైన్ స్టాగ్నేషన్ అయిపోతుంది. డ్రైన్ స్టాగ్నేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి ఎవరికైతే మనం స్థలం కేటాయించామో ఆ స్థలంలో హ్యాపీగా వ్యాపారం చేసుకోమని చెప్పండి. అట్లా కాకుండా దుకాణం కనపట్లేదు అని భావంతో వెనకాల ఖాళీ ఉన్నా కూడా ఎదురు పెట్టేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇది పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. మీరు కూడా ఒక గౌరవప్రదమైన వ్యాపారం చేసుకున్నారు కాబట్టి మనకి పబ్లిక్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇబ్బంది పడితే మీ షాపుల దగ్గర కూడా రారు కదా. అందువల్ల ఏంటంటే మీరు షాపులు ఎక్కడైతే కేటాయించి అక్కడ పెట్టుకోండి. ఒకసారి డ్రైన్ ఆక్రమించకుండా వెనక్కి పెట్టుకోండి. ఎదుర షాపులకి మళ్ళీ ఈ షెడ్లు కట్టేస్తున్నారు, గుడ్డలు కట్టేస్తున్నారు. దానివల్ల వెళ్తున్న మోటార్ సైకిల్కి దెబ్బతింది అనుకోండి, అతను పడిపోయి మళ్ళీ తీవ్రమైన గాయాలు అవుతాయి, ప్రమాదం ఏర్పడుతుంది. మీ వ్యాపారం చక్కగా చేసుకోండి, బట్ ప్రభుత్వానికి సహకరించండి. ముఖ్యంగా ప్రజల సేఫ్టీ మన సేఫ్టీ. మీరు ఆ విషయంలో మరి కొన్ని అక్కడ డ్రైన్ కూడా పూడుకుపోయింది. డ్రైన్ కూడా పూడుకుపోతే మరి తీటకేమీ అన్నీ కూడా షాపులు పెట్టేశారు. తీటకేమో అక్కడ ఇబ్బంది అయిపోతుంది. అలా చేయకుండా మీరు ఏదైతే షాపులు మనం కేటాయించామో వెనక్కి పెట్టుకోండి, హ్యాపీగా వ్యాపారం చేసుకోండి. డ్రైన్ ఎంకరేజ్ చేయకండి. దానివల్ల నీరు దిగట్లేదు. ఇప్పుడు వచ్చే రెయిన్ సీజన్ మరీ ఫ్లోయింగ్ ఎక్కువైపోద్ది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ సమస్యని, డ్రైన్ సమస్యని పరిశీలించగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను సార్.